గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామీజీ, ఇప్పుడు మన సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పుడు ఏదైతే కులాలు మతాలు అని చెప్పి మనం తన్నుకొని చేస్తున్నామో అవన్నీ ఏమీ లేవు, అందరూ ఒక్కటే అని చెప్పి అంటారు నిజంగా. కానీ ఇప్పుడు మాత్రం మతాల విషయానికి వస్తే కొన్ని రకాల మతాలు, కులాలు అయితే ఇంకా చెప్పనక్కర్లే లేదు. ఎవడి వృత్తిని బట్టి అదొక కులంగా నిర్ధారించబడింది. ఇప్పుడు మిగతా మతాల విషయానికి వస్తే పలానా మతం అని చెప్పి చెప్తాం. హిందూ మతం విషయానికి వస్తే హిందూ మతం కాదు, హిందూ ధర్మం. ఎందుకని? ఎందుకంటే ఒకడి అభిమతాన్ని, మతం వచ్చిందా డైలాగు? అవును. ఒకడి అభిమతాన్ని కొంతమంది సమ్మతి తెలిపి, సమ్మతం తెలిపినప్పుడు ఆ గ్రూప్ ను మతం అంటున్నాం. ప్రతి మతానికి మత స్థాపకుడు ఒకడు. జైన మతానికి జినుడు, బౌద్ధ మతానికి బౌద్ధుడు, జొరాస్ట్రియన్ మతానికి జొరాస్ట్రియన్, జిన మతానికి జిన్ను, చైనాలు అనేకం ఉన్నాయి. హిందూ మతానికి ఒక్కడు స్థాపించింది కాదు. ఋషిమునులు పరంపరగా మానవుడు ఉన్నత స్థితికి పోవాలంటే ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు చెప్పిన భావాలు, అసలు నిరాకార బ్రహ్మ ఇట్లుంటుంది అని ఒకడు తత్వచింతనతో చేసి తన శిష్యులతో పంచుకునింది ఒక ఉపనిషత్తు. అట్లాంటి 108 ఉపనిషత్తులు పరబ్రహ్మ ప్రతిపాదన. ఇంకా వీళ్ళు ఈ పరబ్రహ్మని ఉపనిషత్తులతో అర్థం చేసుకోలేరు అని వ్యాస భగవానుడు కథల రూపకంగా 18 పురాణాలు రాశాడు. అవి కూడా వీళ్లకు చదవడానికి ఓపికలు, టైంలు లేవు అని స్కంద పురాణము 98,000 శ్లోకాలు స్కందం ఒక్కటి. మొత్తం 18 పురాణాలు తీసుకుంటే కొన్ని లక్షల శ్లోకాలు. కానీ 18 పురాణాలు చదివితే మీకు అర్థమవుతుంది మానవుడిగా నేను ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ధర్మంగా ఎట్లా ప్రవర్తించాలని. కానీ ఈ మానవుడికి అంత ఓపిక లేదు. మళ్ళీ ఆయనే పాపం ఆలోచించి అన్నింటి సారాన్ని తీసి భారతము అని రాశాడు. దాని అసలు పేరు ఆయన రాసింది జయ. పుస్తకం పేరు జయ. ఎందుకని జయ అని పెట్టాల్సి వచ్చింది స్వామిజీ? జయను తిరగదిప్తే యజహ, యజ్ఞం చేయి, పూజించు, 2 అర్థాలు ఉంది. యజహ అనే అర్థం ఉంది, జయహ అంటే నీకు ఇది చదివితే జయం కలుగుతుంది అని ఆయన దానికి ఆ పేరు పెట్టాడు. అందుకే మీకు ఆ శ్లోకంలో ఉంటుంది, నారాయణం నమస్కృతం చేయవ నరం చేయవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయ ముదీరయ్యే. నారాయణుడికి నరుడికి నమస్కరించి, చదువుల తల్లి సరస్వతికి, ఆ వ్యాసుడికి నమస్కరించి జయం అనే ఈ గ్రంథాన్ని నేను ఉదీరయ్యే చెప్తున్నాను అనేసి మనం ఎవరైనా మొదలు పెడితే ఈ మాటలు చెప్పాలి. మహాభారతం చెప్పే ప్రతి ఒక్కడు ఈ శ్లోకం చదవాలి. నరనారాయణుడే శ్రీకృష్ణ అర్జునుడు. శారదమ్మ పలుకు లేకపోతే మనం ఏమీ చేయాలి, చదవను లేము, విని అర్థమూ చేసుకోవాలి. రాసిన అసలు వాడు కృష్ణద్వైపాయనుడు అని చెప్పబడే వ్యాసుడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు అయినప్పటికీ ఇంతటిని ఉన్న ఒక్కదాన్ని ఇంతగా వ్యాప్తి చెందింపచేసి రాశాడు, వ్యాసం చేశాడు. కాబట్టి ఆయన పేరు వ్యాసుడు, వేద వ్యాసుడు. వేదాన్ని విస్తరింపజేసినవాడు, ఒక్కటిగా ఉన్న వేదాన్ని 4గా విభజించినవాడు. కాబట్టి వ్యాసుడు అంటున్నాం. ఆ వ్యాసుడు ఇంతటినీ తీసి సరే ఈ మహాభారతం అంతా కూడా పట్టుకోలేరు, మళ్ళీ చిన్నగా 18 అధ్యాయాల్లో భగవద్గీతగా రాశాడు. మనకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నారు. వాళ్ళు మన కోసమని అనేక మెట్లు దిగి వస్తున్నారు. మనం మటుకు ఉన్న చోటనే ఉన్నాం కానీ ఒక్క మెట్టు ముందుకు వేయడం లేదు. అగర్ హమ్ ఏక్ కదం ఆగే దాలే తో మనము ఒక్క అడుగు ముందుకు వేస్తే వాళ్ళు 100 అడుగులు దిగి వచ్చేక మన కోసం తయారుగా ఉన్నారు. చేయాల్సింది మనం ఒక్క అడుగు ముందుకు వేయడం. దేన్ని గట్టిగా పట్టుకున్నా దాంట్లో నుంచే నువ్వు సమస్త ధర్మాలు గ్రహించవచ్చు. అందుకే మహాభారతం అంత ప్రఖ్యాతమైంది.
నీతి కోవిదులు నీతి శాస్త్రం అనేది, న్యాయ కోవిదులు న్యాయశాస్త్రం అనేది, క్షత్రియులు యుద్ధ ధర్మశాస్త్రం అనేది. ఒక్కొక్కడు ఎవడు ఏ దృష్టితో నువ్వు చదివితే నీకు అదంతా దాంట్లోనే ఉంది. భారతంలో ఏముందో అదే భారతంలో ఉంది. చూడు తమాషా, పేరు కూడా మన భారతదేశం పేరు. అవును, ఇక్కడ ఏముందో అక్కడే ఉంది. ఇందులో లేనిది ఎందులో లేదు, అంత డైరెక్ట్ గా డిక్లేర్ చేశారు. దాంట్లో ఉపకథలు, కథలు, ఉపాఖ్యానాలు, ఖ్యానాలు ఇన్నిట్లో ఏది చేయొచ్చు ఏది చేయకూడదని ప్రతి చిన్న విషయాన్ని చిన్న సంఘటనగా కథగా చెప్పుకుంటూ మెయిన్ క్యారెక్టర్లలో ఈ దుర్యోధనుడు చేసింది తప్పు, వీడు చేసింది రైట్. ఆయన అధర్మంగా పోయాడు, వీడు ధర్మంగానే ఉన్నారు. ధర్మం ఎప్పుడు తక్కువ పర్సెంటే ఉంటుంది, అధర్మం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మానవుడు సుఖలాలసుడు. నాకు అన్నీ కావాలా అన్నప్పుడు ఖచ్చితంగా అధర్మం చేస్తేనే 4 బిజినెస్ ఎక్కువ అవుతుంది. కల్తీ వ్యాపారం చేసినోడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. కానీ ఏ పొద్దు ఒక దినం దొరికినప్పుడు జై శ్రీరామ్ అయిపోతాయి, జీరో. మళ్ళీ ధర్మంగా ప్రవర్తించేవాడు 6 ఏళ్లకో 7 ఏళ్లకో లక్షాధికారి అవుతాడు. కానీ వీడు అయ్యి తీరుతాడు. వీడి మీద కేసులు కోర్టులు ఉండవు. వాడికి ఏ రోజు లోపల భయమే, కమ్మై మిల్జాం కదా, నేను ఎప్పుడు దొరికిపోతాను అనే ఒక భయము, భీతి వాడిలో ఉంటుంది. ఆ భీతి అన్నా అసలు నేను తప్పు చేస్తున్నానా అనే లోపల ఉన్న వాడి అంతరాత్మ వాడిని హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ చేస్తూనే ఉంటాడు. అంటే వాడు ఆత్మనే చంపుకున్నంత ఘోరమైన స్థితిలో ఉన్నాడు. ధర్మపరుడు ఎప్పుడు అరే ఇది అధర్మం అనేది హెచ్చరించగానే సరే ఈ పొద్దు ఆకలితో ఉంటాను కానీ నేను తప్పు చెయ్యను అనుకుంటాడు. అట్లా ఉండవానికి దేవుడు 2వ దినం ఖచ్చితంగా భోజనం ఇస్తాడు. ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం ఓంకారం ప్రణవనాథానికి చాలా విశిష్టత ఎక్కువ అంటూ ఉంటారు. ఏంటి స్వామిజీ ఓంకారం విశిష్టత? ఓం ఓం అని మీరు అనడమే తప్పు నా ఉద్దేశంలో. అవునా? వేదం ఏం చెప్పింది? అకార ఉకార మకార అర్ధమాత్ర, మకారం అర్ధమాత్ర అంటే ప్లస్ ఆ అర్ధమాత్ర. ఓకే, అది ఓంకారం. దాన్ని ప్రణవనాదం అన్నారు, అనాహత నాదం అన్నారు. కనపడని ఆ నిరాకార బ్రహ్మ యొక్క శబ్ద రూపం ఓంకారం. ఇప్పుడు మీ సైన్స్ ప్రకారం అదేదో బిగ్ బ్యాంగ్ అంటారు, అదే మన వేదంలో కూడా సువర్ణ భాండ ఛేదయే బ్రహ్మోద్భవ అనేసి ఉంది. సువర్ణ భాండమును ఛేదించుకొని సృష్టి మొదలై పెట్టాడు అని అంటారు. మొత్తానికి అక్కడ ఈ ఢామ్ అనే శబ్దం వచ్చింది. ఢామ్ ఔం అదే నాదం. అలాగానే ప్రతి అక్షరాలకు వెనక అకారం కానీ ఉకారం కానీ మకారం కానీ ఉంటుంది. ఒక సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లోనో హిందీలోనో ఏ భాషలో అయినా పలకండి, దాంట్లో ఈ 3 అక్షరాలు లేకుండా అది పదం తయారు కాదు. అక్షరాలే నాశము లేనటివి అక్షరాలు, వాటిలో ఇవి ఇంకా శక్తివంతమైనవి. అందుకే పరమాత్ముడు అక్షరాలలోకి అకారం అమస్మి మొదట్లు పెట్టే దాంతోనే కదా. దాన్ని మళ్ళా మీరు ఏమి తెలుగులో హచ్చులు హల్లులు అన్నారు. ఈ హల్లులు పలకబడాలంటే కూడా అచ్చులే అవసరం. క్ ప్లస్ ఆ క ప్లస్ ఆ క సభి ఐసా ఆయేగా. తో అచ్చులు పరమైనప్పుడు మాత్రమే హల్లులు పనిచేస్తాడు. తో అచ్చులు అంత ముఖ్యమైనది. అచ్చు దాని పేరే ఎంత గొప్పగా తెలుగులో ప్రింట్, ఇంకా అది మానవ శాశ్వతం. అందులో వాటి పేరు అక్షరములు, ఎప్పటికీ నశించనటివి అని పేరు. ఆ అక్షరాలను ఏ రిథమాటిక్ లో పలికినప్పుడు మన శరీరంలో ఉన్న ఈ 50 దళాలు, షట్చక్రాలలో 1 4 6 10 12 16 2 అనే 50 అక్షరాలు దళాలు ఉన్నాయి. ఆ దళాలలో ఈ అక్షరాలు ఉన్నాయి. సో మీరు ఒక మంత్రము ఒక మాట ఏది పలకాలన్నా ఇక్కడ వైబ్రేషన్స్ పుడతాయి. అందుకే దాన్ని పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేసి, వైఖరి మనం మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడేదానికి ముందు ఏమి మాట్లాడాలా అనే ఒక్క ఊహ లోపల ఏర్పడడం పర.
ఆ పరాను నేను ఎట్లా వివరించి చెప్పాలా అనుకొని అక్కడ వొకాబులరేషన్ క్రియేట్ చేసుకోవడం పరా పశ్యంతి. ఈ పశ్యంతి అయినాక ఈ వరుడు ఇంత దీర్ఘంగా పలకాలి, ఈ వరుడు ఇంత హస్వంగా పలకాలి, ఎదుటివాడి వినేదానికి సుందరంగా ఉండాలి అనే క్రియేషన్ లోపల అవుతుంది. ఇది అన్నీ అయ్యి మాట బయటకు వస్తుంది. ఒక పువ్వు బాగా కనపడింది మీకు, ఆహా బాగుంది, మహా అద్భుతంగా ఉంది, పరమ సుందరంగా ఉంది, ఎన్ని వాడుతున్నారు? అవును, చాలా రకాలుగా చెప్పచ్చు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీరు కళ్ళతో దాన్ని అక్కడ చూడంగానే ఈ భావన పుట్టింది. అవును, ఆ భావనని ఎట్లెట్లా వెలిబుచ్చాలా అనే స్టెప్పులు అయిపోయినాయి. ఇవన్నీ అయినాక బయటకు వచ్చింది వైఖరి అంటాను. ఓకే ఓకే. ఇంత ఈ మెకానిజం అక్షరాలలోనే జరుగుతుంది. తెలుసుకుంటూ పోతే చాలా ఉందమ్మా. ఇప్పుడు ఈ ఓంకారం అన్నారు కదా స్వామిజీ, ఇది బీజాక్షరమా, మంత్రమా, నామమా, ఏమని చెప్పొచ్చు? సకల మంత్రాలకు ముందు ఔం అనేది ఉండి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓం నమో నారాయణాయ అన్నారు. అవును. దాంట్లో నా అన్నప్పుడు దీర్ఘంలో ఆలు రెండు వచ్చాయి. యా అన్నప్పుడు ఉందా? ఇది లేకపోయింటే మీరు దాన్ని ఎట్లా పలుకుతారు? అర్థవంతం అవ్వదు, పలకలేరు. అట్లాగనే నా శివాయ అన్న. అవును. షి అన్నప్పుడు ఈకారం ఉంది అక్కడ, బయటికేమో షకారం హల్లు, అచ్చు లోపల నిబిడీకృతమై ఉంది. ఏమి చెప్పినా ఈ ఆ ఉ షి ఉ వస్తుంది. అవును అవును. ఈ మూడు వచ్చి తీరుతాయి. ఈ ప్రాధాన్యత మన పూర్వీకులు గమనించి ఈ మూడిటిని క్రోడీకరించి కలిపి పలకగలిగితే, ఏకాక్షరంగా పలకగలిగితే, ఎట్లయితే రాముడు మీ తెలుగులో 3 అక్షరాలు, మళ్ళా దాన్ని తగ్గిస్తే రామ 2 అక్షరాలు, ఇంకా తగ్గిస్తే రామ్ శక్తివంతమైంది అంటాను. అదే అట్లాగానే ఈ మూడింటిని కలిపి ఔంకారము అన్నారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాము? ఓ అంటున్నాం, నోటితో వదిలేదు కాదు. ఇప్పుడు ఏదన్నా మీరు మాట్లాడాలి అంటే మాట్లాడేదానికి ముందు వాయువును తీసుకొని ఆ వాయువును ఈ మాటలతో కలుపుకుంటూ ఈ షట్చక్రాల నుంచి మిక్సప్ చేసుకుంటూ బయటికి వదులుతున్నారు. ఒక ప్రాణాయామ క్రియ కూడా దీంట్లోనే దాగి ఉంది. అందుకే మన పూర్వీకులు స్తోత్రాలలో కొన్ని చిన్న పేర్లు, కొన్ని చాలా పొడుగు పేర్లు, ఆ పొడుగు పేర్లు ఆ శ్లోకం ఫలానా చోటనే ఆపాలా, అంతవరకు ఆపకుండా చదవాలా అంటారు. దానికోసం మీరు ప్రిపేర్ అయ్యి ముందేమంటారు అని బాగా ఖాళీ తీసుకొని ఆ పొడుగు పేరును అంటారు. పూర్వీకులు మనలో ప్రాణాయామ శక్తిని పెంపొందించి ఆయుష్ ప్రమాణం పెంచేదానికి కూడా ఈ టెక్నిక్ను వాడినారు. ఏది వాడినా ఈ అకార ఉకారం అకారాలు ఉంటాయని వాళ్ళు తెలుసుకొని విశ్వంలో మొదట ఉపయోగించిన డామ్ అనే ఏ శబ్దం అయితే ఉందో అది ఔంకారం అన్నారు. అందుకే దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర 3 రూపాలు అదే అన్నారు. ఓకే ఓకే, మంచి విషయాలు తెలియజేశారు. మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. మా గురుదేవుని కటాక్షం తల్లి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. సమస్త సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం పరమాత్మకు జీవా. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి